మనం చాలా మందికి కొత్త రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డులు కానీ మన క్యాస్ట్ కోసం ఏదైతే ఉందో మనం ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాల పైన అవుతుంది. కానీ ఇప్పటివరకు మనకు ఒక గుర్తింపు లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని వీళ్ళ ఆంధ్ర వాళ్ళే అని ఒక చిన్న చులకనగా చూడడం తప్పించి మనకి ఎవరు గుర్తింపు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్. మన ఇక్కడ తూర్పు సంఘం అనే ఒక సంఘం మనకు ఒక క్రియేట్ అయితే ఇక్కడ మనకి గుర్తింపు వస్తుంది. చాలామంది పొలిటీషియన్స్ కూడా మనం ఇక్కడ ఉన్నామంటే అక్కడ నుంచి వచ్చి బతుకుతున్నారని అని ఒక చిన్న చులకన చూపు తప్పించి మనకి అంత గుర్తింపు అనేది లేదు. సో మనం ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారు అంతమంది మన దగ్గర చాలామంది చాలా ఐక్యత తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం ఇక్కడ ఉన్నాం, అందరం ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం. ఈ 20 మంది నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైతే అయితే ఒక 200 మంది అయితే చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది మన కోసం కాదు, మన పిల్లలు తర్వాత జనరేషన్ కోసం. మాకేముందిలే ఈ రోజు మేము కూలికి వెళ్తున్నాం, మాకు పైసలు వస్తే సరిపోతాయి, మేము సాయంత్రానికి ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుందిలే అని ఈ ఆలోచన మనం వదిలేస్తే మనం ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్తాం. ఇది మన కోసం అనే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం అని. నాకు కొట్లాడితే నాకేమొస్తుంది నీకేమొస్తుంది అని ఇది తప్పించి ఆలోచన మానుకుంటే మనం ముందు చాలా మంచి పనులు చేయొచ్చు. సో మీరు అందరూ ఆలోచించి మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మీ చుట్టాలు, మీకు తెలిసిన వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ పాస్ చేసి మన పలానా సంఘం మనది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకుంటే రేపటి రోజు మన దగ్గరికి పొలిటీషియన్స్ రావాల్సి వస్తుంది తప్పించి మనం వెళ్ళి అయ్యా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవసరం మనకి రాదని ఒక చిన్న దీంతో ఇంత దూరం రావాల్సి జరిగింది. సో మీరు అందరూ ఆలోచించి నెక్స్ట్ ఏదైనా ఉన్నా మీరు ఆలోచించి తీసుకుంటారని ఒక చిన్న కోరిక. సో మీ రిలేటివ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైతే ఉన్నారో దూరం చుట్టాలు కానీ ఎక్కడైనా ఇప్పుడు ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో చాలా మంది ఉన్నాం. సో ఇది అందరికీ చెప్పి మీరు దీని గురించి ఒక అవగాహన తెప్పించి పలానా ఉంది అని చెప్పితే వాళ్ళకు కూడా తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.